భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది. భీష్ముడు గంగాపుత్రుడు ఎలా అయ్యాడు, భీష్ముని జననం ఎలా జరిగింది, ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. భీష్ముని జననం. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్టవసులలో ఒకడు. అష్టవసులనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీళ్ళు ప్రకృతి తత్వానికి ప్రతీకలు. వీళ్ళు తమ భార్యలతో కలిసి ఒకరోజు వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపిస్తుంది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్తారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయము చేసిన 7 భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారు. కానీ కామధేనువుని తీసుకువెళ్లిన 8వ వసువు మాత్రం భూమిపై జీవించక తప్పదని చెబుతాడు. వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజుని వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారేయమని కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజుకి సంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి సంతనుడు వివాహం చేసుకోమని అడుగుతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్లి తరువాత ఆమె ఏం చేసినా సంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు, ఏమీ అడగకూడదు. ఏమైనా ఆమెను ప్రశ్నిస్తే ఆమె చేస్తున్న పనికి అడ్డు చెప్పినా ఆమె అంతర్ధానం అయిపోతుందని చెబుతాది. సంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు 7 మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ 7 విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న సంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును సంతనుడికిచ్చి అంతర్ధానం అయిపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన 8వ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడ్డాడు. సంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు అయ్యాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత సంసార జీవితం పైన కోరికతో సత్యవతి అనే యువతిని వివాహం ఆడాలని సంతనుడు నిర్ణయించుకుంటాడు. వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని సంప్రదిస్తాడు. అయితే అప్పటికే భీష్ముడనే పుత్రుడు కలిగిన సంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వాళ్ళు ఒప్పుకోరు. దానితో మనస్తాపం చెంది బాధపడుతూ ఉంటాడు. తన తండ్రి బాధను గమనించిన భీష్ముడు మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకొని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించాలని నిర్ణయించుకుంటాడు. ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యతలను మాత్రమే స్వీకరిస్తానని, అసలు వివాహమే చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపిస్తాడు. ఈ భీషణ ప్రతిజ్ఞకు గాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుణ్ణి అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణవరాన్ని భీష్మునికి ప్రసాదించాడు సంతనుడు. తండ్రి కోసం అతడు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.